దిస్ వీడియో ఈజ్ మెయిన్లీ ఫర్ ఫ్రెషర్స్. చాలామంది అడుగుతారు అనమాట, స్పారోలో ఫ్రెషర్స్కి ఏమేమి క్లాసెస్ జరుగుతాయి. ఫ్రెషర్స్ ప్రెసెంట్గా డిసైడ్ చేసుకోండి, మీరు కోడింగ్ టెక్నాలజీ సైడ్ వెళ్తారా, నాన్ కోడింగ్ సైడ్ వెళ్తారా అని. కోడింగ్ అయితే మేము రైట్ ప్లాట్ఫామ్ కాదు, నాన్ కోడింగ్ అయితే మేమేం చెప్తాం చూడండి. సబ్జెక్టు ఫ్రెషర్స్కి ఇన్ డెప్త్ అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ప్రాజెక్ట్లోకి ఇన్వాల్వ్ అయ్యి ఏదో మేనేజర్ చేసిన వర్క్ నువ్వు చేయవు. ఫస్ట్ నీకు యాజ్ అ డెస్క్ టాప్ సంబంధించిన చిన్న చిన్న వర్క్స్ ఇస్తారు. కాబట్టి ఆ ఫ్రెషర్ని మైండ్లో గుర్తుపెట్టుకొని మేము కరికులంని రెడీ చేస్తాం. ఇక్కడ వానికి ఏం నేర్పిస్తాము, ఒక ఫ్రెషర్స్కి ఏం నేర్పించాలనుకుంటున్నాము అంటే, తనకు తానుగా ఒక జాబ్ని గ్రాప్ చేయాలి అనుకుంటే అతని కోసం మేము ప్రిపేర్ చేసేది బేసిక్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. అదే వింటెల్, విఎంవేర్, అజూర్ మనం తీసుకునే టెక్నాలజీ వాటిపైన మనం ఏం చేస్తాం సార్ అంటే బేసిక్స్ చెప్తాం. ఒక బేసిక్స్ అనేది వాటి పైన చెప్తాం. బేసిక్స్ ఆఫ్ వింటెల్, బేసిక్స్ ఆఫ్ విఎంవేర్, బేసిక్స్ ఆఫ్ అజూర్స్, ఇది తెలుసు. అదేవిధంగా మన ఫ్రెషర్ బీటెక్లో డిగ్రీలో ఉన్నప్పుడు అతనికి టైప్ రైటింగ్ స్కిల్స్ లేవు. కాబట్టి ఇక్కడ ఈవెన్ టైప్ రైటింగ్ కూడా నేర్చుకుంటాడు. వాటితో పాటు అతనికి ఈమెయిల్ రైటింగ్ రావడం కూడా తెలియదు. ఇక్కడ ఈమెయిల్ రైటింగ్ అంటే ఏంది, ఒక కార్పొరేట్ కంపెనీలో ఈమెయిల్ రైటింగ్ ఎలా చేయాలి అన్నదానికి ఈమెయిల్ రైటింగ్ కూడా నేర్చుకుంటాం. అదేవిధంగా ఒక కంపెనీలో అవుట్లుక్ని ఎలా ఆపరేట్ చేయాలి, మీటింగ్స్ని ఎలా షెడ్యూల్ చేయాలి అది కూడా నేర్చుకుంటాడు. ఆ తర్వాత అతను మోక్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తాడు. ఆ మోక్ ఇంటర్వ్యూస్ ఇవ్వాలి అని అంటే అతనికి కమ్యూనికేషన్ స్కిల్స్ పైన గ్రిప్ లేదు, సాఫ్ట్ స్కిల్స్ పైన గ్రిప్ లేదు. కాబట్టి సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకుంటాడు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటాడు. హెచ్ఆర్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మేనేజ్మెంట్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, వీటిపైన గ్రిప్ సాధిస్తాడు. అదేవిధంగా వాటితో పాటు గ్రూప్ డిస్కషన్స్, డిబేట్స్, అదేవిధంగా ఆ క్యాండిడేట్ని బోర్డు పైనకి తీసుకువచ్చి ఒక టాపిక్ని ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాం. స్టేజ్ ఫియర్ అనేది పోతుంది, వాటిపైన కూడా అవేర్నెస్ వస్తుంది. హెచ్ఆర్ క్వశ్చన్స్ పైన కూడా అతనికి గ్రిప్ వస్తుంది, అవి కూడా ప్రిపేర్ అవుతాడు. మేనేజ్మెంట్ క్వశ్చన్స్ పైన గ్రిప్ వస్తుంది, అవి కూడా ప్రిపేర్ అవుతాడు. ఆ తర్వాత ఇంత ప్రిపేర్ అయిన తర్వాత తన రెజ్యూమ్ తానే ప్రిపేర్ చేసుకుంటాడు. ఒక్కసారి రెజ్యూమ్ ప్రిపేర్ అయిన తర్వాత ఆటోమేటిక్ రెజ్యూమ్ అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి. అప్పుడు భయపడాడు అతను. ఎందుకు అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ పైన గ్రిప్ ఉంది, అన్ని బేసిక్స్ పైన. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ పైన గ్రిప్ ఉంది, హెచ్ఆర్ క్వశ్చన్స్ పైన, మేనేజ్మెంట్ క్వశ్చన్స్ పైన కూడా గ్రిప్ ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ పైన ఆ ఫ్రెషర్స్ కి గ్రిప్ వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్ గా అతనికి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఆ ఫ్రెషర్స్కి వచ్చిందో అతను ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్ కానీ, క్యాంపస్ కానీ నాన్ క్యాంపస్ కానీ ఆటోమేటిక్ గా ఆపర్చునిటీ అతను గ్రాప్ చేయగలుగుతాడు. ఎందుకంటే ఈ బీటెక్ కాలేజ్లో, ఈ డిగ్రీ కాలేజ్లో నేర్పియాల్సినవి మా దగ్గర నేర్చుకుంటున్నాడు. కాబట్టి ఈవెన్ బీటెక్ 4th ఇయర్ వాళ్ళు కూడా వచ్చి ఈ స్కిల్స్ నేర్చుకొని కూడా వాళ్ళ క్యాంపస్ లో ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటే కూడా హ్యాపీగా వితౌట్ ఎనీ ఫియర్ అంటే విత్ కాన్ఫిడెన్స్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలు కొట్టుకోవచ్చు, లేదా నాన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా కొట్టుకోవచ్చు. వాటి వరకు మేము 100% కాన్ఫిడెన్స్ అయితే తీసుకురాగలుగుతాం, దాంట్లో డౌట్ కూడా లేదు. ఎప్పుడైతే ఇన్పుట్ కరెక్ట్గా ఉంటుందో ఆటోమేటిక్గా అవుట్పుట్ కూడా కరెక్ట్గానే ఉంటుంది. దీని ఇన్వెస్ట్మెంట్ ఏంది, కమిట్మెంట్ అండ్ డెడికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఫ్రెషర్ సరిగా కమిటెడ్ గా, డెడికేటెడ్ గా ఉండడు. రియల్లీ సీరియస్ అనే క్యాండిడేట్ కమిటెడ్ గా ఉంటాడు, డెడికేటెడ్ ఉంటాడు. అతడికైతే మేమిచ్చే కరికులం, మేమిచ్చే కవరేజ్ పనికి వస్తుంది. అతని ఫ్యూచర్ ని కూడా గ్రాప్ చేయొచ్చు. టైం పాస్ చేస్తారు, గుర్తుందా, వాళ్ళకు మనం సెట్ అవ్వం. సో స్పారో ఈస్ ద రైట్ ప్లాట్ఫామ్ టు లర్న్ ద స్కిల్స్ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఈవెన్ ఫర్ ఫ్రెషర్స్. ఇఫ్ ఎనీ ఫ్రెషర్స్ ఆర్ అవైలబుల్, మోస్ట్ వెల్కమ్. రండి, మీకు కావాల్సిన సబ్జెక్ట్ ని నేర్చుకోండి విత్ కాన్ఫిడెన్స్. ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ లేదా క్యాంపస్ కానీ నాన్ క్యాంపస్ కానీ ఇంటర్వ్యూలో మీ ఆపర్చునిటీ మీరు గ్రాప్ చేసుకోవచ్చు, మీ ఫ్యూచర్ని మీరు ఎక్స్పోజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.